హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు కృతజ్ఞత రహితులు. పుష్కరిణి తీరాన ఒక కర్షకుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 100 కుటుంబాల వారు ఉండేవారు. అందరూ రైతులే. వారిలో ప్రవాకుడు అనేవాడు ఒకడు. అతడు సామాన్యపు రైతు. తనకున్నది కొద్దిపాటి పొలమే అయినా ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసుకుని తన చుట్టుపక్కల పొలాల కన్నా తన పొలం బాగా పండింది అనిపించుకునేవాడు. ఒక 7 కోతల తరుణం సమీపిస్తున్న సమయంలో ప్రవాకుడు ఒకనాడు దూరపు గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతడి పని అనుకున్నంత త్వరగా పూర్తి కాలేదు. అందుచేత అతడు ఇంటికి వస్తుండగా దారిలోనే చీకటి పడింది. చలి కూడా హెచ్చింది. అతడు పళ్ళ బిగువన కొంత దూరం నడిచి దారిలో ఒక పాడుబడిన దేవాలయం లాంటిది కనిపిస్తే ఆ రాత్రికి అక్కడే పడుకుందాం అనుకున్నాడు. అది చూడటానికి దేవాలయం లాగా ఉన్నప్పటికీ లోపల దేవుడి విగ్రహం ఏదీ లేదు. అది ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో కూడా ఎవరికీ తెలియదు. కొందరు దాన్ని వరుణుడి గుడి అనేవాళ్ళు. ఆలయం లోపల వెచ్చగా ఉండటం చేత ప్రవాకుడికి నడుము వాల్చిన మరుక్షణమే నిద్రమత్తు ఆవహించింది. ఆ మత్తులో నుంచి అతడు ఉలిక్కిపడి లేచాడు. కారణం ఏమంటే బయట నుంచి ఎవరో పెద్దగా ఓహోయ్ అన్న కేక పెట్టిన చప్పుడు అతనికి వినిపించింది. మరుక్షణమే ఆలయంలో నుంచి ఎవరు వారు అని కేకపెట్టారు. ఉరుముల రథం కావాలి, వెంటనే సిద్ధం చెయ్యండి అని బయట నుంచి జవాబు వచ్చింది. ఎవరికి కావాలట అని లోపల నుంచి గొంతు మళ్ళీ అడిగింది. దొరవారు పుష్కరిణి తీరాన ఉదయమే విహారానికి వెళతారట అని బయట నుంచి జవాబు వచ్చింది. సరే, కొంచెం ఆగు అని లోపలి గొంతు చెప్పింది. ఈ సంభాషణ ప్రవాకుడికి ఏమీ అర్థం కాలేదు. అతడు బయటికి తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ కొద్దిసేపటికి గరగరా చప్పుడు వినిపించింది. అది రథం ఇరుసు చేసే చప్పుడు కావచ్చు, కానీ వినటానికి మేఘ గర్జనలాగా ఉంది. చప్పుడయ్యే దిక్కుగా చూస్తే తళుక్కున మెరవటం కూడా అతనికి కనిపించింది. అంతలోనే అతడికి ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలయం వరుణుడి గుడి అని చెప్పుకునేవారు. అదే నిజమైతే తెల్లవారుతూనే తమ గ్రామానికి వర్షం రావచ్చు. వర్షమే కురిస్తే పంట ధ్వంసం అయి తీరుతుంది. శ్రద్ధాశక్తులు గల రైతు కావటాన అతడు కీడించి మేలంచాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆగక ఆ అపరాత్రి వేళ తన గ్రామానికి వెళ్ళి పడ్డాడు. అందరినీ నిద్ర లేపి తెల్లవారి వాన వస్తుంది, వెంటనే కోతలు కోసి కంకులు ఇళ్లకు చేర్చుదాం పదండి అన్నాడు. అతని మాట ఎవ్వరూ నమ్మలేదు. కొందరు ఆకాశం కేసి చూసి వాన రాదు, వంగుడు రాదు అన్నారు. మరికొందరు ప్రవాకుడు ఏదో దొంగ ఎత్తు వేస్తున్నాడని కూడా ఆరోపణ చేశారు. అతను వాళ్లతో వాదిస్తూ కూర్చోక వెంటనే బండి తీసుకుని పొలానికి వెళ్ళి తూర్పు తెల్లవారే లోపుగా తన పొలమంతా కోసి మోపులు బండి మీద వేసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజు ఆ గ్రామవాసులు సూర్యోదయం చూడలేదు. సూర్యుడు ఉదయించవలసిన సమయానికి కారు మబ్బులు ఎక్కడి నుంచో ముంచుకు వచ్చి రోజల్లా కుంభవర్షం కురిసింది. ఊళ్ళో వాళ్ల చేలన్నీ మునిగిపోయాయి. బంగారం లాంటి పంట కాస్త పాడైపోయింది. రైతులందరికీ కడుపులో చిచ్చు రేగింది. ప్రవాకుడి మాట విననందుకు పశ్చాత్తాపపడటానికి మారుగా వాళ్ళు అతనిపై కసి కట్టారు. తమ పొలాలన్నీ వానలో నాశనం కావటానికి అతనే కారణమని నిశ్చయించుకున్నారు. ఊరంతా ఏకమై తనపై పగబడితే ఒంటరిగాడైన ప్రవాకుడు మాత్రం ఏం చేస్తాడు? అతను ఊరు విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మనుషులు ఇంత కృతజ్ఞతారహితులుగా ఎందుకు తయారవుతారు? ప్రవాకుడు అందరినీ హెచ్చరించాడే తప్ప ఎవరికి ద్రోహం చేయలేదు కదా. అతని మీద ఊరంతా ఏకమై ఎందుకు పగపట్టాలి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. విక్రమార్క మహారాజు చాలా తెలివైన వాడు కాబట్టి చాలా మంచి జవాబు చెప్పే ఉంటాడు. ఇక కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు చేసిన మేలుకు మనుషులు సామాన్యంగా కృతజ్ఞత చూపుతారు, కానీ మేలు చేయ యత్నించిన మాత్రాన కృతజ్ఞత చూపరు. ప్రవాకుడు గ్రామానికి మేలు చేయ యత్నించాడే గాని నిజంగా మేలు చెయ్యలేకపోయాడు. గ్రామానికి రానున్న ప్రమాదం గురించి నమ్మ చెప్పటం అతనికి చేత కాలేదు. అది అలా ఉంచు. మిగిలిన గ్రామం అంతా నష్టపడటం తప్పనిసరని తెలిసి కూడా ప్రవాకుడు తన ఒక్కడి పంట రక్షించుకున్నాడు.
గ్రామం వాళ్ళ దృష్టిలో ఇది స్వార్థం, కష్టమో సుఖమో నలుగురితో పాటు అనుభవించిన వాణ్ణే సంఘం ఆదరిస్తుంది. తన క్షేమం తాను చూచుకునేవాడు సంఘానికి తప్పక వెలి అవుతాడు. అయినప్పటికీ గ్రామస్తులు అతన్ని వెలివేసి ఊరుకోలేదు. ఇందుకు కారణం ఉంది. వాళ్ళు భయంకర నష్టానికి గురి అయ్యారు. అందుకు ఎవరిపై ఆగ్రహించాలి? తమ మీద తాము ఆగ్రహించడం మానవ స్వభావం కాదు. వరుణ దేవుడిపై ఆగ్రహించి ఫలితం ఉండదు. అందుచేత వారు పగబట్టడానికి ప్రభాకుడు ఒక్కడే మిగిలాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.